పాస్నీ పోర్ట్ని తాకట్టు పెట్టేసాను. ఇది ఇప్పుడు మళ్ళీ గ్వాదర్ పోర్టు పాస్నీ పోర్టు తిప్పి కొడితే ఒక 70 మైళ్ళ దూరంలో ఈడికేమో ఈయనకప్ప చెప్పిండి, ఇదేమో ఈయనకప్ప చెప్పిండి. అంటే జాన్ దుష్మన్లను పక్క పక్కన కూర్చోబెట్టి ఆమ్నే సామ్నే కూడా ఇట్లా చూస్తున్నాడు, చూడు ఆడు గిట్లా అన్నాడు, ఆడు గట్ల అన్నాడు అని ఈడు టైంపాస్ చేస్తున్నాడు పాకిస్తాన్ వాడు. సిగ్గు శరం లేని ట్రంప్ దీనికి అంగీకరించిండు, చైనా వాడేమో నెత్తి గీక్కుంటున్నాడు. పాపమానికి గీక్కోనికి కూడా ఇప్పుడు ఏం లేకపోయి. అమెరికాకు వీళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ దగ్గర అమెరికాకి ఇచ్చేంత ఏం లేదు, బిచ్చం చిప్ప తప్ప. ఇప్పుడు ఉన్నది ఏంది తాకట్టు పెట్టనీకే అంటే రేర్ ఎర్త్ మినరల్స్. ఇప్పుడు ఈ కంప్లీట్ ప్యాకేజ్ ఏదైతే పాస్నీ పోర్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ $1.2 బిలియన్ డెవలప్మెంట్ ప్లాన్ అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. ఒక దగ్గరనేమో గ్వాదర్కి చైనాకి ఇచ్చిండ్రు, ఇంకొక దగ్గరనేమో ఇక్కడ పాస్నీ బలోచిస్తాన్ దగ్గర అమెరికాకి ఇచ్చిర్రు. ఇద్దరు దుష్మన్లను ఆమ్నే సామ్నే పెట్టి ఆట ఆడుతున్నారు. మన భారత్కి ఏమైనా ఇబ్బంది ఉందా అని అంటే ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే చైనాతోని మనకు పడదు, అమెరికాతోని కూడా ఇప్పుడు మనకు సంబంధాలు లేవు. వీళ్ళిద్దరు కాకుండా వీళ్ళ మధ్యలో ఎవడు ఇంటర్ఫియర్ అవుతాడంటే టర్కీ ఎవడు ఇంటర్ఫియర్ అవుతాడు.